చేసిన మరొక చక్కటి ఆదివారం ఆరాధన క్రమమును బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఇటు సమయాన్ని క్షణాన్ని చూడలేని వారి లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ మనకైతే దేవుడు మరి ప్రతి క్షణము ప్రతి దినము అలా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మరి ప్రతి ఉదయ సాయంత్రకాల సమయాలలో దేవుని నామాన్ని కనపరుచుకోవడానికి చాలామంది గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఇంకా మిగిలిన వారు మీకు కూడా విన్నపం ఏమిటంటే అవకాశం ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు వస్తే ఈ ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా ప్రకటించినటువంటి దినాలలో మరి ఎక్కువగా దేవుని సన్నిధులు అందరం కలిసి దేవుని నామాన్ని కనపరుస్తూ సంతోషించడానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడిగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ 40 డేస్లో కొనసాగుతున్నటువంటి వాక్య లేఖన భాగాలు కొంతమంది తెలియజేస్తున్నటువంటి విధానమును బట్టి అందులో ఉండేటువంటి విషయాలు అనునిత్యము గ్యాదర్ అయ్యే వారికి సాధ్యమైనంత వరకు అర్థమవుతాయి. కనుక మరి ఈ దినాన మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనములో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యం నీకు ఇక మీదట చాలండి. ఇక్కడ నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా నేను చేస్తాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన జనాంగమును ప్రేమించినటువంటి విధానము, తన బిడ్డలను నడిపించేటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు వారిని బట్టి కొద్దిపాటి మనస్తాపానికి గురైనట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు దేవుడు మనస్తాపానికి గురయ్యాడు అనంటే గత వారములు అనుకుంటాను పరితాపము పరిహారము అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ దేవుడు 2 విషయాలలో పరితాపానికి గురవుతూ ఉన్నాడు. ఎందుకు 2 విషయాలు అంటే, ఒకటి మనము దేవునికి అనుకూలంగా లేవని దేవుడు పరితాపానికి గురవుతూ ఉన్నాడు. ఇంకొకటి దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి మేలులకు లేదా ఆశీర్వాదాలకు తగినటువంటి సాక్ష్యమును సంపాదించుకోలేదని. అంటే దేవుడు కొన్ని విషయాల్లో నా బిడ్డలు ఇలా ఉంటూ ఉన్నారే, మనం బాధపడిన ఆయన బాధపడతాడు, మనము దేవుణ్ణి విడిచిన ఆయన బాధపడతాడు. 2 విషయాల్లో పరితాపానికి గురవుతూ ఉన్నాడు. అయితే దానికి తగినటువంటి పరిహారం కూడా దేవుని దగ్గర ఉంది. విషయం ఎక్కడ ఉందో విరుగుడు కూడా అక్కడే ఉంది. కనుక ఇక్కడ దేవుని బిడ్డలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మీకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాను, నేను మీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఏంటా వాగ్దానము అనంటే దేవుడు అంటాడు, ఇదిగో ఇక మీదట మిమ్మలను బట్టి అన్య జనాంగము మిమ్మలను అవమానపరచకుండా కానీ, రెండవది అపహాస్యము చేయకుండా. చాలా సందర్భాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏమంటామంటే, మీ దేవుడు ఏమాయను, భక్తులని దావీదు అంటాడు, మీ దేవుడు ఏమాయను నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారయ్యా, ఏంటి ఇంతేనా వీళ్ళ దేవుడి యొక్క గొప్పతనము? అంటే ఈ దేవుడికి సత్తా లేదా? వీళ్ళ దేవుడికి గొప్ప కార్యాలు చేయడము రాదా? అంటే వీళ్ళ దేవుడు ఏదో వాగ్దాన దేశానికి నడిపిస్తానన్నాడు, పాలుతేనెలు ప్రపంచ దేశానికి తీసుకుని వెళతానన్నాడు. మరేమో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? బబులోనులో బానిసలుగా ఉన్నారు. బబులోనులో అయిపోయిన వెంటనే మళ్ళీ మాదీయ పారసీక రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోయారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ రోమ సామ్రాజ్యం వాళ్ళ మీద నెత్తి మీదకి వచ్చి కూర్చుంది. వీటి మూడిటికి ముందు ఐగుప్తులు కూడా బానిసలుగా ఉన్నారు. అంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా పిలువబడేటువంటి 4 రాజ్యాలు. మొదటి రాజ్యము ఐగుప్తు మహాసామ్రాజ్యం. 800 సంవత్సరాలు ఉన్నారు. 800 అండి? ఐగుప్తులో 800 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో ఫరో దగ్గర మోషే విడిపించడానికి వెళ్ళినప్పుడు 800 సంవత్సరాలు, 430. బబులోనికి వచ్చేటప్పటికి నెబుకద్నెజర్ దగ్గర 70 సంవత్సరాలు ఉన్నారు. మాదీయ పారసీక రాజ్యం దగ్గరకు వచ్చేటప్పటికి 3 పర్యాయాలు విడుదల పొందారు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం వచ్చేటప్పటికి అక్కడేమో కౌంటింగ్ లేదు, కానీ ఇదంట కదా, ఈ జియో ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ అంటాం కదా. అలా రోమా సామ్రాజ్యం అనేది ఇంకా దానికి కొదువు లేదు. ఎందుకని సర్వ హక్కులు మాదీయ పారసీక రాజ్యం యొక్క హక్కు, ఆ తర్వాత బబులోనులో ఉండేటువంటి హక్కు,
ఐగుప్తులో చేసినటువంటి ఈ కఠినమైనటువంటి శిక్షలన్నింటినీ కూడా వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఎవరు? రోమా సామ్రాజ్యము అగ్రరాజ్యంగా పిలువబడే 4వ రాజ్యముగా వీళ్ళు అమలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడే స్వయంగా రావాల్సినటువంటి పరిస్థితి, దేవుడే స్వయంగా ఇజ్రాయెల్ ప్రజలను ఉంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వారు మనస్తాపానికి గురవుతున్నప్పుడు ఈరోజు చాలా సందర్భాలలో దేవుణ్ణి ఎందుకు అంగీకరించారమ్మా? నేను మిమ్మల్ని ఎవరైనా అడిగాను అనుకోండి, ఏవయ్యా మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? దేవుడు అంటే ఎందుకు మీకు అంత మక్కువ? దేవుడు ఏం కార్యాలు చేశాడని మీ జీవితంలో అని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరికి మౌత్ ఇస్తే మీరు తక్కువలో తక్కువ 1 గంట సేపు మీ సాక్ష్యాన్ని చెప్పగలరు. ఎందుకని? మా తాతగారు అలా ఉండేవారంటే, వాళ్ళ నాన్నగారు అలా ఉండేవారు, మా నాన్న అంటే మేము ఎలా ఉన్నాం, మా పిల్లలు అంటే దేవుడు మా జీవితంలో ఇలా చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? ఏ మంచితనం ఉందని మనలో, ఏంటంత గొప్పవారు మన దేవుడు మన గురించి అంత ఆలోచన చేయడానికి అని అంటే, మన మీద గొప్పవారు మన మీద దేవునికి ఉన్నతమైన కార్యాలు చేస్తున్నామనో, మనల్ని బట్టి ప్రపంచం ఏదో కదిలించబడాలనో దేవుడు నిన్ను ప్రేమించలేదు. కానీ గత రాత్రికాల సమయంలో తెలియజేశాను, దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మన జీవితాలలో అంతకు మించి వేరే కార్యాలు ఏవి కూడా లేవు. శుక్రవారం నాడు జ్ఞాపకం చేస్తాను, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మాత్రమే కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ మనలో ఉండేటువంటి టాలెంట్స్ చూసి కాదు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మాది పార్శ్విక రాజ్యములో బానిసలుగా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. వారి గురించి కొంతమంది అవహేళన చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారట. వారు అలా వెళ్ళిపోతుంటే నవ్వుతూ ఉన్నారట. వారిని చూసి వీళ్ళ దేవుడైనా గొప్ప ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది వీళ్ళ దేవుడైనా, యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టింది వీళ్ళ దేవుడైనా, మరి వీళ్ళ దేవుడైతే వీళ్ళు మనలాగే శ్రమలు పడుతూ ఉన్నారు, వీళ్ళు మనలాగే భిక్షాటన చేస్తూ ఉన్నారు, వీళ్ళు మనలాగే ఏడుస్తూ ఉన్నారు, మరి వీళ్ళ దేవుడేమో అప్పించేవారుగా చేస్తానన్నాడు కదా, మరి వీళ్ళేమో అప్పడిగేవారుగా ఉన్నారు, తలగా ఉంచుతానన్నారు కదా దేవుడు, వీళ్ళు తోకగా ఉన్నారు. ఏంటి అసలు పరిస్థితి? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు అన్నారు కదా, మరి వీరు ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా లేరే. వీళ్ళు మనలాగే వాగ్వాదాలు పెడుతూ ఉన్నారు, వీళ్ళు మనలాగే తగాదాలు పెట్టుకుంటూ ఉన్నారు, వీళ్ళు మనలాగే అలుగుతూ ఉన్నారు, వీళ్ళు మనలాగే అంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది అని ఇప్పుడు అన్యజనులు దేవుని బిడ్డలను చూసి ఏం చేస్తూ ఉన్నారట? ఏం చేస్తూ ఉన్నారు? అపహాస్యం చేస్తూ ఉన్నారట. ఏమాయన వీళ్ళ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? శుక్రవారం నాడు రాత్రి ఒక విషయం గురించి మాట్లాడుతూ ఒక రోషము కలిగిన దైవజనుడు ఏమని అన్య జనాంగముతో కూడినటువంటి కొంతమంది యాజకుడు ఏమన్నాడు? మీ దేవుడేమాయను పడుకున్నాడేమో, వెహికల్ దొరకలేదేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, సిగ్నల్స్ అందలేదేమో అని ఏ సేవకుడైతే అన్య జనాంగాన్ని ఎగతాళి చేస్తాడో ఇప్పుడు అదే అన్య జనాంగము దేవుని బిడ్డలను చూస్తూ నవ్వుతూ ఉన్నారు. ఏమమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతూ ఉన్నావు? ఏమయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతూ ఉన్నావు? ఉద్యోగం అన్నావు, గర్భఫలం అన్నావు, ఇంకేమో ఆర్థికంగా అభివృద్ధి అన్నావు. ఇదిగో నువ్వేమో చిన్నది మారుతి 800 కొంటే మేము పెద్ద ఆడి కారు ఉన్నాం. నీకు మాకు తేడా ఏముంది? నువ్వు 1 అంతస్తు బిల్డింగ్ కడితే మేము 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాం. నీకు మాకు తేడా ఏముంది? మీ దేవుడు ఆశీర్వదించాడు అంటే ఆశీర్వాదములు అనేవి ఆస్తులే కాదు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో కనపడాలి. ఇశ్రాయేలు జనాంగము ఆధ్యాత్మిక బలము పొందినవారు, దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారు. కానీ అన్య జనాంగము వారిని చూసంటూ ఉన్నారు, వీరిలో ఏ పరిశుద్ధత అయితే ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ పరిశుద్ధత వారి జీవితంలో లేదు కనుకనే ఈరోజు మాది పార్శ్విక రాజ్యముల బానిసలుగా ఉన్నారు. దేవుడు వారి దుఃఖాన్ని చూశాడు. ఒక మాట అంటాడు దేవుడు, నీ పరిశుద్ధత లేదంటే నీ ప్రార్థన జీవితం చూస్తావు, నీ వాక్య అనుభవం చూస్తావు, నీకున్నటువంటి గొప్పతనాన్ని చూస్తే నేను నీకు సహాయం చేయడానికి రాలేదు. కానీ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను బట్టి నా నామము అవమానించబడుతూ ఉంది. ఎందుకు అవమానించబడుతూ ఉంది? నిన్ను బట్టే. ఏమయ్యా, నేనేం చేశాను? ప్రార్థన చేయడం లేదా? వాక్యం చదవడం లేదా? ప్రార్థన మందిరానికి రావడం లేదా? స్వార్థనలో పాల్గొనడం లేదా? దేవుని పరిచర్యకు నేను కానుకలు ఇవ్వడం లేదా? ఎలా అంటే నన్ను బాధపడకండి, నువ్వు ఇచ్చే కానుకలు ఆయనకు అవసరం. సర్వలోకం ఆయనదైనప్పుడు నువ్వు ఇచ్చే కానుక ఎంత? నువ్వు ఇచ్చే కానుకల కోసం కక్కుర్తిపడే దేవుడు కాదు నా దేవుడు. నీకు ఇస్తేనే తీసుకున్నా అంటే ఆయన ఇస్తే బ్రతుకుతూ ఉన్నావు, మరలా ఆయనకి ముస్తేయడం ఏంటి? ఆయనకి ఇచ్చే దాంట్లో మరలా చూడండి, దావీదు అంటాడు, ఏమంటాడు? అయ్యా, విరిగి నలిగిన హృదయమే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు. అసలు విరిగి నలిగిన హృదయం లేకుండా నేను ఎంత ఇస్తే నీకెందుకు?
మనసులో ద్వేషము, మనసులో కక్ష, మనసులో అనేక విభేదాలు పెట్టుకొని ఈనాడు ఇజ్రాయేల్ జనాంగములో దేవుడు ఎదురు చూస్తున్నాడు. అన్య జనంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను. శాబా దేశపు రాణి గురించి ఎంతమంది విన్నారు? శాబా దేశపు రాణి భక్తుడైనటువంటి సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. రాజు అయిన సొలొమోను దగ్గరికి వచ్చింది. ఏంటి అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఏంటి అతను ఎంత భక్తిపరుడా, ఎంత జ్ఞానం ఉందా, ఏంటి అసలు చూద్దామని తన పరివారంతో కలిసి సొలొమోను దగ్గరికి వస్తే, అబ్బా ఎంత సుందరమైన రాజ్యనగరాన్ని కట్టావయ్యా, నిజంగా నీ జ్ఞానము అమోఘం, నీవు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడే, ఖచ్చితంగా ఆయనకి పాదాభివందనం చేయక తప్పదు. ఎందుకని నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నువ్వు గొప్పవాడిగా ఉన్నావు తప్ప నీలో ఏ విధమైన టాలెంట్స్ లేవు. సొలొమోను ఆమెను చూసి అనుకున్నాడు. నేను అనుకుంటాను ఎనరగా సొలొమోను ఫీల్ అయ్యాడేమో, కొంచెం గర్వించాడేమో. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? దేవుని గురించి విన్నది. ఆ తర్వాత రెండవది, దేవుని గురించినటువంటి ఆ మాటలు, అంటే దేవుని స్తుతించింది. దేవుని దేవుని గురించి విన్నది, గొప్పతనం గురించి. రెండవది, దేవుని మందిరానికి వచ్చింది. మూడవది, దేవుని స్తుతించింది. నాలుగవది, తనకు కలిగిన కానుకలన్నీ తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది. 4 విషయాలే మరలా చెప్తున్నాను. ఒకటి, దేవుని గురించి విన్నది. అబ్బా ఈ దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత గొప్పవాడు కనుకనే సొలొమోను జ్ఞానవంతుడిగా చేస్తాడు. రెండవది, దేవుని మందిరానికి వచ్చింది. ఇంత సుందరమైన మందిరాన్ని కట్టేటువంటి తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు, నీ తలాంతులు కాదు. మూడవది, దేవుడిని ఏం చేసింది? నీవు ఆరాధించే దేవుడు, నిన్ను ఈ స్థానంలో ఉంచిన దేవుడు స్తుతి నొందదగిన గాక అని దేవుడు స్తుతించింది. నాలుగవది, నీ దేవుడికి ఎంత ఇచ్చిన తక్కువేనయ్యా. ఈ 4 విషయాలను బట్టి ఒక అన్య స్త్రీని దేవుడు అంటూ ఉన్నాడు, విమర్శ సమయం అంటే ఏంటి? తీర్పు దినమందు మన భక్తి, మన ప్రార్థన జీవితం అంతా కట్టగడి తీసుకెళ్లి దేవుని సింహాసనం ముందు మన పాప మూటలతో దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందు నిలబడితే, మన వరుస క్రమం ప్రకారంగా నిలబడితే, అయ్యా పాస్టర్ రా నీదే అనగానే నేను అక్కడికి వెళ్ళి నిలబడగానే ఆమె నిలబడుతుందట, నాకు రైట్ సైడ్ నిలబడుతుంది. ఎవరావిడ? శాబా దేశపు రాణి, ఒక అన్య స్త్రీ. ఆవిడ నిలబడేలా చెప్తుందట, ఆ రోజు నీకు బాగు లేకపోయినా మందిరానికి వచ్చావు, వెల్ గుడ్, పర్లేదు. కానీ బాగా ఆరోగ్యంగా ఉండి ఊరి మీద తిరగడానికి వెళ్ళావు. ఏ రోజు ఆమె దగ్గర ఉంటుంది. దేవుని మందిరంలో నువ్వు చేసినటువంటి ప్రార్థనలో నిజాయితీ లేదు, నువ్వు చేసిన భక్తిలో నిజాయితీ లేదు. ఏ రోజు నువ్వు దేవునికి అనుకూలంగా లేవో ఆ చట్టా మొత్తం చెప్పే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? శాబా దేశపు రాణికి ఇచ్చాడట. ఎందుకు ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది? ఆమె ఎవరు? ప్రవక్తనే? ఆమె ఎవరు? దైవ సేవకురాలా? ఆమె ఎవరు? పోనీ ఇజ్రాయేల్ జనాంగమునకు రాణియా? ఏమి కాదే. ఒక అన్య స్త్రీకి దేవుడు అంత అధికారం ఎందుకు ఇచ్చాడనంటే, మనలో ఆ భక్తి, నిజాయితీ, యథార్థత లేదు కనుకనే. నేను అనుకుంటాను దేవుడు కూడా స్వార్థం ఉందని అనుకుంటాను. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనలో మందిరంలో ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకోండి, చేసిన వారు ఉన్నారు కానీ పేర్లు లేదు కానీ ఒక మాట చెప్తాను. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే వాళ్ళ అబ్బాయిని, తర్వాత వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వారిని ఆ పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అక్కడ కూర్చోబెట్టడానికి కొద్దిపాటి ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఏమంటారంటే వీళ్ళు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారి కనుక వచ్చే ఓటర్లు ఏం చేస్తారు? ప్రలోభ పెట్టి ఇలా చూస్తారు, మనందరూ ఒక ఇదే కదా అంటే ఇలా చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు వచ్చిన వేస్తాను రా బాబు అని. అంటే వీళ్ళు ఏం చేస్తారు? వచ్చే ఓటర్లని మోటివేట్ చేస్తారు, నోటుతో చెప్పకపోయినా కంటి చూపుతో మోటివేట్ చేస్తారు అంటారు. అనగానే ఇప్పుడు ఓటు ఎవరికి? ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎలక్షన్ అధికారి అనుకుంటాడు, ఎందుకు తలెప్పు, శుభ్రంగా వేరే వాళ్ళు పెడితే బాగుంది, ఇదంతా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అని నేను అనుకుంటాను. మనలో పెడితే దావీదులో, అపోస్తలుల పౌలులో, పేతురులో, ఏలియానో, ఎలీషానో పెడితే మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము కూడా విశ్వాసమే కదా అని ఎక్కడ రికమెండ్ చేస్తామో, ఎక్కడ ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తాయేమో అనుకొని ఒక అన్య స్త్రీని పెట్టాడు. ఇవిడికైతే ఏ విధమైనటువంటి రికమెండేషన్లు ఉండవు. ఎందుకని? తమ భేదాలు ఉండవు, నాకు అందరూ సమానమే. ఎందుకని? లేక దేవుడు ఇచ్చిన అధికారం. నేను ఒక అన్య జనాంగం ఉంచాను కనుక నేను సరిగ్గా చేయకపోతే నా పిల్లక పట్టుకుని దేవుడు జాడించేస్తాడు.